నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. రక్తం, నీరు కలిసి ప్రవహించవు. 2025లో పహల్గావ్ ఉగ్రదాడి అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఈ వ్యాఖ్య దేశ విదేశాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యాఖ్య కేవలం ఒక రాజకీయ సందేశం మాత్రమే కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్ పాకిస్తాన్ జల సంబంధాలపై తీసుకున్న అత్యంత కఠిన నిర్ణయానికి సంకేతంగా నిలిచింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఈ నిర్ణయం పాకిస్తాన్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. అయితే నీటి విషయంలో భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాన్ని చూసి పాకిస్తాన్ భయపడటం ఇదే మొదటిసారి కాదు. సరిగ్గా 78 ఏళ్ల క్రితం 1948లో కూడా ఇలాంటి పరిస్థితిని పాక్ ఎదుర్కొంది. దేశ విభజన జరిగిన కొన్ని నెలలకే భారత్ నీటి సరఫరాను నిలిపివేయడంతో పాకిస్తాన్ అక్షరాలా విలవిలలాడిపోయింది. నేటి పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ఆ చరిత్రను ఒకసారి తిరిగి చూడాల్సిందే. 1947లో భారత్ విభజన జరిగినప్పుడు భూభాగాలు మాత్రమే కాదు, నదులు, కాలవలు, వాటి నియంత్రణ కూడా రెండు దేశాల మధ్య విభజించబడ్డాయి. సింధు నది వ్యవస్థలోని కీలక హెడ్వర్క్లు అయిన మాధవ్పూర్, ఫిరోజ్పూర్ భారత భూభాగంలోకి వచ్చాయి. అయితే ఆ హెడ్వర్క్ల నుంచి వెలువడే కాలువలు మాత్రం పాకిస్తాన్ వ్యవసాయ భూములకు జీవనాడిగా ఉండేవి. అంటే నీటి మూలం భారత్లో ఉండగా ఆ నీటిపై ఆధారపడేది పాకిస్తాన్. దేశ విభజన తర్వాత ఇరు దేశాలు తాత్కాలికంగా ఒక నీటి పంపిణీ ఒప్పందంతో ముందుకు వెళ్ళాయి. కానీ ఆ ఒప్పందం 1948 మార్చి 31తో ముగిసింది. కొత్త ఒప్పందం కుదరకపోవడంతో తూర్పు పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1948 ఏప్రిల్ 1వ తేదీ ఉదయం లాహోర్కు జీవనదిగా ఉన్న అప్పర్ బారీ దో ఆబ్ కెనాల్ ఒక్కసారిగా ఎండిపోయింది. పశ్చిమ పంజాబ్లోని వేలాది ఎకరాల సాగు భూములకు నీరు అందించే కాలువల్లో ఒక్క చుక్క నీరు కూడా కనిపించలేదు. ఉదయం లేచిన రైతులు కాలువల్లో నీరు లేకపోవడాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గంటల వ్యవధిలోనే ఈ వార్త దేశమంతా వ్యాపించింది. నీటి సరఫరా ఆగిపోవడంతో పాకిస్తాన్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. వ్యవసాయ భూములు ఎండిపోవడం ప్రారంభమైంది. పంటలు ప్రమాదంలో పడ్డాయి. కాలువపై ఆధారపడిన వేలాది గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తాయి. అప్పటి లెక్కల ప్రకారం దాదాపు 5.5% సాగు భూమి నేరుగా ప్రభావితమైంది. కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లింది. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ఇది భారీ దెబ్బగా మారింది. ఈ నిర్ణయం తీసుకున్నది భారత కేంద్ర ప్రభుత్వం కాదు అనే విషయం చాలా మందికి తెలియదు. అప్పటి తూర్పు పంజాబ్ ముఖ్యమంత్రి గోపీచంద్ భార్గవ నేతృత్వంలోని ప్రావిన్షియల్ ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. తమ భూభాగంలో ఉన్న నీటి వనరులపై తమకే పూర్తి హక్కు ఉందని, కొత్త ఒప్పందం కుదరకపోతే నీటిని విడుదల చేయాల్సిన బాధ్యత తమపై లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఈ నిర్ణయంతో పూర్తిగా ఏకీభవించలేదు. వ్యవసాయానికి నీటిని నిలిపివేయడం మానవతా దృష్ట్యా సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధ సమయాల్లో తప్ప ఇలాంటి చర్యలు తీసుకోవడం మంచిది కాదని భావించారు. అయినప్పటికీ స్థానిక పరిస్థితులు, విభజన అనంతర ఉద్రిక్తతలు, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా కేంద్రం వెంటనే జోక్యం చేసుకోలేదు. మరోవైపు పాకిస్తాన్ ఈ చర్యను రాజకీయ ఒత్తిడిగా అభివర్ణించింది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి నెలకొంది. అప్పటి గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా ప్రభుత్వం తీవ్ర ఆందోళనకు గురైంది. కొంతమంది యుద్ధం గురించి మాట్లాడినా వాస్తవ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఎందుకంటే నదుల ఎగువ భాగం మొత్తం భారత నియంత్రణలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో సైనిక ఘర్షణకు దిగితే నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని పాకిస్తాన్ గ్రహించింది. అందుకే చివరికి చర్చల మార్గాన్ని ఎంచుకుంది. సుమారు 35 రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోయిన తర్వాత 1948 మే నెలలో ఢిల్లీలో కీలక చర్చలు జరిగాయి. ఇరు దేశాలు ఒక తాత్కాలిక ఒప్పందానికి వచ్చాయి. మే 5, 1948 నుంచి భారత్ మళ్లీ నీటిని విడుదల చేసింది. దీంతో తాత్కాలికంగా సంక్షోభం ముగిసినా పాకిస్తాన్కు మాత్రం ఒక పెద్ద గురపాఠం లభించింది. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్ భారత్పై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రత్యామ్నాయంగా భారీ లింక్ కాలువలు, జలాశయాలు నిర్మించడం ప్రారంభించింది. నీటి నిర్మాణంపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. అదే సమయంలో ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా శాశ్వత పరిష్కారం కోసం అంతర్జాతీయ మధ్యవర్తిత్వాన్ని కోరింది. దీంతో ప్రపంచ బ్యాంకు రంగంలోకి దిగింది.
దాదాపు 12 ఏళ్ల పాటు సాగిన చర్చల అనంతరం 1960 సెప్టెంబర్ 19న కరాచీలో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ సమక్షంలో చారిత్రాత్మక సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రావి, బ్యాస్, సట్లెజ్ అనే తూర్పు నదులపై భారత్కు పూర్తి హక్కులు లభించగా, సింధు, జీలం, చినాబ్ అనే పశ్చిమ నదుల నీటి వినియోగంపై పాకిస్తాన్కు ప్రధాన హక్కులు కల్పించారు. అయితే ఆ పశ్చిమ నదులపై కూడా పరిమిత స్థాయిలో జల విద్యుత్ ప్రాజెక్టులు, సాగు అవసరాల కోసం భారత్కు కొన్ని హక్కులు కల్పించారు. దశాబ్దాల పాటు యుద్ధాలు జరిగిన, కార్గిల్ వంటి ఘర్షణలు జరిగిన ఈ ఒప్పందం కొనసాగుతూనే వచ్చింది. కానీ 2025లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంతో యథావిధిగా ఒప్పందాలు కొనసాగించడం సాధ్యం కాదని భారత్ స్పష్టం చేసింది. అందుకే సింధు జలాల ఒప్పందాన్ని నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాకిస్తాన్లో మరోసారి 1948 జ్ఞాపకాలు సజీవమయ్యాయి. ఎందుకంటే చరిత్ర ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తోంది. పాకిస్తాన్కు నీరు అంటే జీవనాధారం. ఆ నీటి మూలాల్లో కీలక నియంత్రణ మాత్రం భారత్ చేతుల్లోనే ఉంది. 1948లో కేవలం 35 రోజుల పాటు నీరు ఆగితేనే పాకిస్తాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు ఒప్పందం నిలిచిపోవడంతో భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారతాయన్న ఆందోళన అక్కడ మరింత పెరుగుతోంది. 1948లో నీటి సంక్షోభం ఒక చారిత్రాత్మక ఒప్పందానికి దారితీసింది. కానీ 2025లో అదే ఒప్పందం ఉగ్రవాదం కారణంగా ప్రశ్నార్థకంగా మారింది. చరిత్ర మళ్ళీ అదే పాఠాన్ని గుర్తు చేస్తోంది. నీరు కేవలం ప్రకృతి వనరు మాత్రమే కాదు, దేశాల మధ్య అత్యంత శక్తివంతమైన వ్యూహాత్మక ఆయుధం కూడా.